సార్ నేను ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. కానీ ఒక బహిరంగ సభలో నా ఉపన్యాసం విన్న తర్వాత నువ్వు 4:30కి ఇంటికి రమ్మన్నాడు. ఏకుజోనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాము. ఇది ఎక్కడ అనుకున్నారా? నిజంగా మీరు అన్నట్టు సార్, నేను ఇంకా నాకు ఇంకొక 18 years సర్వీస్ ఉంది సార్. ఇది 2007లో జరిగింది సార్. సరే, తర్వాత జరిగిందంతా కూడా మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. రాజీనామా చేసి వచ్చాము. వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అంటే అంతకుముందు నుంచే నాకు పరిచయం ఉంది. ఆ రోజు నుంచి చూస్తూ పోతూ ఉంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి అంటే ప్రథమ లక్షణం ఈయనకి తప్ప రాజకీయ నాయకులకి ఎవరికి లేదు. అంటే రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి పదవుల్లోకి వెళ్ళినటువంటి నాయకులు ప్రజాసేవ కోసం వచ్చినటువంటి వాళ్ళు. అసలు మొత్తం నెగిటివ్ అనేదాన్ని తీసేసుకొని మొత్తం పాజిటివ్గానే మూవ్ అయినటువంటి ఒక మిషనరీ మనస్తత్వం అండి అయింది. మిషనరీ మనస్తత్వాన్ని ఎందుకంటున్నానంటే సార్, వాళ్ళు మిషనరీ మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళకి నేషన్ బిల్డింగ్లో, నేషన్ అంటే మనం నథింగ్ బట్ పీపుల్, నేషన్ బిల్డింగ్లో వాళ్ళు చూసేది ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి అండ్ ది అదర్ సర్వీసెస్. రాజశేఖర్ మొత్తం సమాజం మొత్తం మనుషులే కదా. సమాజం అంటేనే మనుషులు. మనం వ్యవసాయం చేసినా, ఇంకో కూరగాయలు పండించినా, ఏది చేసినా మనుషులే కదా. ఈయన వాళ్ళందరినీ తనలో ఇమిడ్చుకొని అన్ని రకరకాల అంశాలని ఎవరికి ఏది కావాలో ఒక మెసేజ్ లాగా ఎవరికి ఏది కావాలో పంచేటువంటి గొప్ప మనస్తత్వాన్ని అలవర్చుకున్నటువంటి ఒక పెద్ద మిషనరీ మనస్తత్వం కలిగిన రాజకీయ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారిని మనం చెప్పచ్చు. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.